లఘుచర్ల ఇష్యూ ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగిందని చెప్పి ప్రధానంగా మీరు ఆరోపిస్తున్నారు, చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్ర ఇందులో జరిగిందా సార్? ఇదొక భాగం. లఘుచర్ల సంఘటనలో మేము కూడా పూర్తిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దీంట్లో నరేందర్ రెడ్డి గారి ప్రమేయం ఉంది. ఆ వీడియోలు వచ్చాయి. ఆయన ఏ విధంగా ప్రజలు రెచ్చగొట్టారు, ఏ విధంగా చెప్తారు. మన వెనక కేటీఆర్ ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. ఏదైనా చేయండి, దౌర్జన్యం చేయండి, వాళ్ళ మీద దాడి చేయండి, ఉసుగొలుపుతా ఉన్న సంఘటనలు మన వీడియోల ద్వారా చూసాం. చూసిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కేటీఆర్తో నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్టు దాంట్లో ప్రైమ్ ఆఫీసర్ ఎస్టాబ్లిష్ ఉంది. కాబట్టి దీంట్లో కేటీఆర్ ప్రమేయం ఉందనే మాట చెప్తా ఉన్నాం. ఇక్కడ విచిత్ర విషయం ఏంటంటే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మెజారిటీ వాళ్ళు అక్కడ ప్రాంతం వారు కాదు. పోనీ వారు భూమి పోతా ఉంది, వాళ్ళు ఏదో క్రోధక్తులై దాడి చేసినట్టు అదే పరిస్థితి లేదు, వాళ్ళకి భూములు లేవు. మరి ఎందుకు దాడి తిన్నట్టు? దీంట్లో కుట్ర ఉందంటే కదా. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని, అభివృద్ధి జరిగితే మళ్ళీ రేపు మాకు నూకలు చెల్లిపోతాయని, మాకు ఇబ్బందులు వస్తాయని తలంపుతో ఈ దాడులు జరిగినట్టు మనకు కనబడుతూ ఉంది. వాస్తవంగా లోతుకెళ్ళి చూస్తే కూడా అసలు ఆ ప్రాంతం వారు కాదు, అక్కడ భూములు కోల్పోతున్న వారు కాదు. మరి వాళ్ళు దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు ప్రేరేపిస్తే దాడి చేశారు, ఎవరు ఉసుగొల్పి దాడి చేశారు, ఇవన్నీ బయటకు రావాలి కదా. అంటే దాదాపు 70 మందిని అరెస్ట్ చేస్తే అందులో కాంగ్రెస్ వాళ్ళని వదిలిపెట్టి ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేసి జైలుకు పంపించారు, వాళ్ళ మీద 3rd డిగ్రీ చేశారని చెప్పి కేటీఆర్. ఇంత తప్పుడు సమాచారం ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. అక్కడ పార్టీలు చూడలేదు. వీడియోలో ఎవరెవరైతే దాడిలో పాల్గొన్నట్టు కనబడడం అందరిని అరెస్ట్ చేశారు. దానిలో కాంగ్రెస్ వారు ఉన్నారా, బీఆర్ఎస్ వారు ఉన్నారా, బీజేపీ నాకు తెలియదు. కాంగ్రెస్ వారు ఉండే అవకాశం ఎందుకు లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు దాడిలో లేరు. ఇది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు నరేందర్ రెడ్డి ప్రోద్బలంతో కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలతో జరిగిన దాడిలా కనబడుతూ ఉంది మొదటగా వస్తున్న సమాచారం ప్రకారం. ఉద్దేశపూర్వకంగా జరిగినట్టుగా మనం భావించాలి. నిజంగా కూడా రైతు ఒకటి భూమి కోల్పోయినాడో బాధతో మాట్లాడితే వాడు వచ్చి మాట్లాడతాడు కదా. అది సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నియోజకవర్గము మంచి చెడు వారికి తెలుసు కదా. ఏదైనా ఉంటే వారితో వచ్చి మాట్లాడచ్చు కదా. కాన్స్టిట్యూన్సీ ప్రజలకైతే అందుబాటులో ఉంటాడు కదా. మరి అది కాకుండా బయట వ్యక్తులు వచ్చి దాడి చేస్తూ ఉన్నారంటే దీంట్లో కుట్ర ఉందని మా అనుమానం. సార్, ముఖ్యంగా ఇటీవల నిన్న కేటీఆర్ సీరియస్ కామెంట్ చేశారు సీఎం గారి మీద. ఆయన మధ్యాహ్నం పత్తాలాడే అలవాటు ఉంది, ఆ సందర్భంగా పిచ్చాపాటి మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడిన సందర్భంగా ఏదైతే మాట్లాడతారో అదే వచ్చి బయట మాట్లాడుతున్నాడు అనేటువంటి కామెంట్ చేయడం జరిగింది కేటీఆర్. అన్నీ అసత్యమైనటువంటి దిగజారుడు ఆరోపణలు కేటీఆర్కు తగదు. కేటీఆర్ వ్యక్తిగతంగా చెప్పడం మేము మాట్లాడలే. ఇది నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కదా. ప్రజాస్వామ్యంలో నువ్వు ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నావు, మంత్రిగా చేసావు, ఎమ్మెల్యేగా చేసావు, చదువుకున్నవాడు అనుకుంటా ఉన్నావు. ఇంత దిగజారి మాట్లాడితే ఎట్లా? నీ దగ్గర ప్రూఫ్ ఉండి మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా మాట్లాడుతావు? నువ్వు ఒక ముఖ్యమంత్రి గారి మీద మీరు ఆ రకంగా మాట్లాడుతుంటే ఇలా ప్రజలు హర్షిస్తున్నటువంటి కార్యక్రమాలు మేము తీసుకుంటా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో కదా గవర్నమెంట్ వచ్చింది, అంటే ప్రజలు నమ్ముతూనే కదా ప్రభుత్వం వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీని సమిష్టి నాయకత్వం అంతా కలిసి పనిచేస్తాము. మమ్మల్ని నమ్మి ప్రభుత్వం ఇచ్చినారు. మా బాధ్యత ఏంది? ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాము. 10 ఏళ్లలో మీరు చేయని కార్యక్రమాలు మేము 9 మాసాలు చేసి చూపించినాము. మార్పు కనబడుతుంది కదా. మీరు ప్రతిపక్షంలో ఉండి నిజంగా ఏదైనా తప్పిదం జరిగితే విమర్శ చేయండి. రాజకీయాల్లో సద్విమర్శ మేము స్వీకరిస్తాము. లోటుపాట్లు ఉంటే విన్నవించండి, సరిదిద్దుకుంటాము. కానీ కేవలం రాజకీయాల కోసం మాట్లాడితే ప్రజలు హర్షించారు అనే మాట కేటీఆర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా అలా చివరిగా ఇక్కడ కొడంగల్ ప్రాంతంలో సేకరించిన భూమి కేవలం అంటే అక్కడ వాళ్ళ సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా అక్కడ చేస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వారి ఫ్యామిలీకి కట్టబెట్టేందుకు ఈ భూములు సేకరిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ లాభం కోసమే అనేది మెయిన్గా ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా ముచ్చర్లో 14,000 ఎకరాలు సేకరించాం ఫార్మాసిటీ కోసం, కాదని ఇక్కడ ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మెయిన్గా డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి రెడ్డి గారు ఎలా పర్యటిస్తారు అక్కడ అనేది ఒకటి కొడంగల్ ఏం కాస్ట్లీ భూములు కావు. అదేమైనా హైదరాబాదా? ఇప్పుడు ఎందుకు హైదరాబాదులో 15,000 ఎకరాలు సేకరించినప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒప్పుకోలేదు. హైదరాబాదే కేంద్రంగా అభివృద్ధి జరిగితే మిగతా ప్రాంతాలంతా కూడా కుంటుపడిపోతాయి. కాబట్టి అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. హైదరాబాదే కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఆదిలాబాద్లో, ములుగులో, బాసర్లో, ఆసిఫాబాద్లో, భద్రాచలంలో, కొడంగల్లో అభివృద్ధి జరగాలని కోరుకున్నాం. దాంట్లో అనుగుణంగానే క్లస్టర్గా విభజించి ఈ అభివృద్ధి అనేది మేము రకరకాలు పంచుతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే కొడంగల్లో పెడతా ఉన్నాం.
ఒక చోట 15,000 ఎకరాలు తీసుకొని వచ్చే పొల్యూషను, ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే అభివృద్ధి అనేది సమూలంగా అన్ని ప్రాంతాలకు విస్తరించాలి కదా. ఆ ఉద్దేశం చేస్తూ ఉన్నాం. ఇది ఇవాళ చెప్పేది కాదు. మా ప్రతిపక్షంలో మానాడు బట్టి గారు ఈ విషయంలో మాట్లాడినారు. ఒక చోట మీరు వికేంద్రీకరణ చేస్తున్నారు, ఇది మంచిది కాదు, కేంద్రీకరణ చేస్తున్నారు, వికేంద్రీకరణ చేయండి, డీసెంట్రలైజ్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో బాగానే చేస్తూ ఉన్నాము. సో దానికి పసలేని ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కొడంగల్ ముఖ్యమంత్రి నియోజకవర్గము, మారుమూల ప్రాంతము, అక్కడ అభివృద్ధి చెందితే అక్కడ పరిశ్రమలు వస్తాయి, అక్కడ ఉన్న వరకు ఉద్యోగాలు వస్తాయి కదా. మరి వారు హర్షిస్తున్నప్పుడు మీకేంటి బాధ? స్థానిక ఎంపీ అయినటువంటి డీకే అరుణను అక్కడ కొడంగల్ ఇష్యూ ఏదైతే కలెక్టర్ పైన దాడి జరిగిందో, కలెక్టర్ అపాయింట్మెంట్ ఉండే ఆమె రావడానికి వస్తే రానియలేదు. కానీ అక్కడ ఏ వార్డు మెంబర్ కూడా కానటువంటి తిరుపతి రెడ్డి గారు కలెక్టర్ని వెళ్ళి ఎలా కలుస్తారు, ఒక ఎంపీని ఎందుకు రానివ్వలేదు అనేది క్వశ్చన్ రైజ్. తప్పుడు సమాచారం బయట ఇస్తూ ఉన్నారు. తిరుపతి రెడ్డి అక్కడ వాస్తవుడు. ఎనీ కామన్ మ్యాన్ వెళ్ళి కలెక్టర్ని కలవచ్చు, తప్పేముంది? కలెక్టర్కి సమయం ఉన్నప్పుడు ఎవరైనా పోయి కలవచ్చు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వస్తానంటే కలెక్టర్ ఎందుకు వద్దంటారు? ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదోబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అది కూడా వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి తెలంగాణ అంటే ఒక హైదరాబాద్ కాదు, అన్ని ప్రాంతాల్లో సమూలంగా అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందినట్టు. అమెరికాలో ఒక్కొక్క స్టేట్లో ఒక ఇంపార్టెంట్ స్థలం ఉంటుంది, క్యాపిటల్ సిటీ ఉంటుంది. న్యూయార్క్లో బిజినెస్ ఉంటుంది, ఒక చోట స్పేస్ శాటిలైట్ మూవ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ డీసెంట్రలైజ్ జరిగి అభివృద్ధి జరిగితే తెలంగాణ పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంలోనే అక్కడక్కడ క్లస్టర్లు ఏర్పాటు చేసి ఈ అభివృద్ధిని మనం డీసెంట్రలైజ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో అది కారణం. సార్, పిసిసి చీఫ్గా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని రెండు కళ్ళుగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇటు కార్యకర్తలను మోటివేట్ చేయాలి, ప్రభుత్వ పథకాలను కూడా బలంగా తీసుకెళ్ళాలి. ఈ 2 నెలల కాలంలో మీరు ఎట్లా దీన్ని చేస్తున్నారు, ఎట్లా సమన్వయం చేస్తున్నారు? ఇప్పుడు 2 నెలల కాలంలో కొన్ని వేల మంది కార్యకర్తలు కలిశాను. వారు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటా ఉన్నాం. 2 నెలలు దానికి సరిపోయింది. మొత్తం కార్యకర్తలు గ్రామాల నుంచి కలుస్తూ ఉన్నారు. వారందరి యొక్క సమాలోచనలు చేస్తూ ఉన్నాము. ప్రభుత్వ పరంగా రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. సీనియర్ మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆ కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్ళడం కాంగ్రెస్ తన వంతు భూమిక పోషిస్తూ ఉంది. ఒకవైపు పార్టీ, ఒకవైపు ప్రభుత్వం, రెండు కూడా సమన్వయంతో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ ఉన్నాం. అయితే లాస్ట్గా సార్, కేటీఆర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఫార్ములా ఈ రేస్ ఒకటి ఉంది. ఇప్పుడు మేము కోరేది ఎవరు చేస్తే చేయండి అని పదే ఆయన ఎందుకు చెప్తుండే ఆయనకు తెలుసు ఆయన అలా తప్పు చేసినాడని. మేమేమో ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది మాకు ఆయన తప్పు చేసినాడని. ఆయనే కల్ప్రిట్ కాబట్టి ఆయన తప్పు చేసినట్టు తెలుసుకున్నాడు ముందు, కాబట్టి నేను జైలుకు పోవడం రెడీ ఉన్నానని మాట చెప్తా ఉన్నాడు. ఏదైనా పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎవరి మీద వ్యక్తిగత కక్షలు ఉండవు. నిజంగా తప్పు చేసి ఉంటే పద్ధతి ప్రకారము, ప్రొసీజర్ ప్రకారము చర్యలు ఉంటాయి. ప్రభుత్వం ఉరుకులాడి ఎవరు స్వార్థం కోసం అరెస్ట్ అనేది ఉండదు. పద్ధతి ప్రకారం తప్పు చేసి ఉంటే ఆ పద్ధతి ప్రకారమే శిక్షలు పడతాయి. ఆర్ఎస్ బ్రదర్స్ పాలన నడుస్తుంది అని చెప్తున్నారు సార్. ఇది రేవంత్ రెడ్డి, సంజయ్ వీళ్ళ పాలన నడుస్తుందని చెప్పి కేటీఆర్ ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తూ ఉంది. నియంతృత్వ నిరంకుశ పాలన నుంచి తెలంగాణ 10 ఏళ్ల తర్వాత విముక్తైంది. ఇలా నిజమైన ప్రజాపాలన నడుస్తూ ఉంది. స్వతంత్రంగా పాలన నడుస్తూ ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారులు స్వతంత్రంగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరి మీద నిర్బంధము, ఎవరి మీద ఒత్తిడి లేవు. నిజమైన ప్రజాపాలన ఈ 9-11 మాసాలు నడుస్తాం.